బాగున్నారా అందరూ? ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ క్షేమంగా మీ గృహాల్లోనే ఉంటున్నారా? ప్రతి సంవత్సరం మనం అందరం విబిఎస్ని మన చర్చిలో మనము దీన్ని బాగా నిర్వహించుకునే వాళ్ళం. కానీ ఈ పాండమిక్, ఈ కోవిడ్-19 వల్ల మరి ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల మనం బయటకు రాలేని పరిస్థితి. మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా విబిఎస్ పిల్లలకి చేరాలని బైబిల్లోని వాక్యాలు, కథలు, మరి కష్టకాలంలో దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు అనే ఒక థీమ్ని తీసుకొని ఇది పిల్లలకి చేరాలనే దానికి ఈ ఆన్లైన్లో విబిఎస్ క్లాసెస్, అంటే ఇది ఇంటరాక్షన్ మెథడ్ అయితే ఏముండదు, కానీ దీని సత్యాలను నేను మీతో పాటు పంచుకోవడానికి ఈ ఒక గొప్ప ఐడియా మన సంఘ కాపరి గారు మరియు మన సంఘ పెద్దలు, పిసిసి మెంబర్స్, పిసిసి చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతో దీన్ని మన ముందుకు తీసుకురావడం ఎంతైనా ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. దీన్ని మీరు తప్పకుండా రోజు దీన్ని వాచ్ చేసి, యూట్యూబ్లోనో మరి ఎక్కడ పెడతారో దీన్ని మీరు తప్పకుండా వాచ్ చేసి మీరు కూడా ఆశీర్వాదాలు పొందాలని, దేవుని వాక్యంలోని సత్యాలను గ్రహించాలని, మీరు కూడా దేవునితో నడవాలని, ఈ కష్టక పరిస్థితుల్లో మనము ప్రార్థనలో బలమునుంది ఆయన యొక్క నీడను మనం ఆశ్రయించి క్షేమంగా ఉండడానికి వస్తాం. ఈ విబిఎస్ క్లాసులు మీకు ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. అందరం కొంతసేపు ప్రేయర్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, ఇంతకాలం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినారు. గడిచిన ఏప్రిల్ మాసం అంతట్లో ప్రభా, మరి క్లిష్టమైన పరిస్థితుల నడుమ మమ్మల్ని క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా తండ్రి మమ్మల్ని బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాపాడి ఇప్పటి వరకు నైనా మమ్మల్ని దీవించినందుకు వందనాలు. రాబోయే దినముల్లో కూడా తండ్రి మేము నేను ఆశ్రయించి ఉండగానైనా నీ రెక్కల చాటును మమ్మల్ని క్షేమంగా నడిపించండి, ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా. ఇదిగో ఈ విబిఎస్ తరగతులు తండ్రి మేము ఈ ఆన్లైన్లో నిర్వహించుకుంటూ మీరు దయ చూపినందుకు వందనాలు. ఈ వాక్యంలోని సత్యాలను బోధించుటకు కావలసిన జ్ఞానం నాకును నాయనా, వీటిని శ్రద్ధగా విని గైకొని ప్రభా నీ వాక్యంలోని సత్యాలను గ్రహించే జ్ఞానము ఈ వింటున్న చిన్న బిడ్డలకు ప్రభా మీరు దయచేసి అయినా నీ కృపలోనైనా దీనిని వారి హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించి కాచి కాపాడవలనని, దీన్ని ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామం బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ఆమెను చెప్పారా పిల్లలందరూ? ఈరోజు మన ధ్యానాంశం శ్రద్ధ చూపే దేవుడు. మన ధ్యానాంశం శ్రద్ధ చూపు దేవుడు. హీ కేర్స్ ఫర్ అస్. నిజంగా దేవుడు తాను నమ్మిన బిడ్డల ఎడల ఎలాంటి శ్రద్ధను కనుపరుస్తాడు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన వాక్య భాగం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 25 నుంచి చివరి వరకు, అంటే 33వ వచనం వరకు. అదేవిధంగా 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంది. మీరు బైబుల్స్ తీసి మీరు దీన్ని చదివినారంటే ఇందులో ఉన్నటువంటిది మీరు బాగా గ్రహించగలరు. దానికన్నా ముందు నేను దీన్ని చిన్న కథ రూపంలో మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాక్య భాగము మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 28 నుంచి 33 వరకు, 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను అనేక మంది రాజులు పరిపాలించారు. అది ఆ విషయాలన్నీ తెలిపేదే ఈ మొదటి రాజుల గ్రంథం. రాజుల గ్రంథంలో రాజుల గురించి వివరించి ఉంటుంది. ఆ రాజుల్లో చాలామంది దుష్టులైన రాజులు ఉండేవారు, చాలా చెడ్డ రాజులు. అలాంటి రాజుల్లో ఒకడు ఆహాబు. ఆ రాజుగారి పేరేంటి? ఆహాబు. ఇతను చాలా దుర్మార్గుడైన రాజు. ఎలాంటి దుర్మార్గత అంటే నిజమైన దేవుడైన యెహోవా దేవుణ్ణి విసర్జించి బయలుదేవుడికి మొక్కాడు. ఇతను దేవునికి చాలా కోపం కలిగించే విషయం విగ్రహారాధన. ఆయన్ని కాదని నిజమైన దేవుడు అనేక కష్టాలు, అనేక యుద్ధాలు, అనేక సమస్యల్లో వారిని కాచి కాపాడిన ఆ దేవుణ్ణి విసర్జించి వేరే దేవుణ్ణి వాళ్ళు పూజ చేయడం అంటే దేవుడు ఆ విషయాన్ని తాళలేడు. అటువంటి చెడ్డ దుర్మార్గుడైన రాజు. ఇతను ఇశ్రాయేలీయులు కాని స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. ఆమె సీదోనుకు చెందిన యువతి. ఆమె గృహంలో వారి ఇంటి వారు బయలుదేవుడిని పూజించేవారు. ఆమెను ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఈమె అతన్ని ప్రేరేపించింది. మొత్తం రాజ్యంలో అందరూ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బయలుదేవుడిని
పూజ చేసేటట్టు ఈమె ప్రేరేపించింది. ఈమె ప్రేరేపణతో ఆహాబు రాజు ఆ మతాన్నే ఒకటి స్థాపించాడు. మొత్తం నిజమైన దేవుడు యెహోవా దేవుడిని పూర్తిగా మర్చిపోయేలాగా ఇతను ఏం చేశాడంటే బయలుదేవుడికి బలిపీఠాలు కట్టాడు. అక్కడ హోమబలులు అర్పించాడు దేవుడు కాని దేవుడికి. అదేవిధంగా ఆషేరా అనేటువంటి ఒక దేవతకి ఒక స్తంభాన్ని కూడా కట్టాడు. ఇవన్నీ చాలా హేయమైన క్రియలు, అంటే దేవునికి ఇష్టం లేని పనులు, ఆయన అసహ్యించుకునేటువంటి ఈ పనులన్నీ చేశాడు. ఇలా అంతా చేస్తే దేవునికి కోపం వస్తుందా లేదా? వస్తుంది తప్పకుండా. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి మనం మర్చిపోయి అన్ని దేవతల వైపు మనం తిరిగినప్పుడు తప్పకుండా దేవునికి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని రాజుగారి దగ్గరికి పంపాడు. ఆయన పేరే ఏలియా. ఈ మన కథలో ఆయనే హీరో. ఏలియా అనే ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి మాటలను తీసుకొని వచ్చి ఆయన ప్రజలకు చేరవేసే వ్యక్తి. అదేవిధంగా జరగబోయేటివన్నీ దేవుని ద్వారా గ్రహించి అవి జనాలకి లేదా రాజులకి చెప్పేటువంటి ఒక వ్యక్తి ఈ ప్రవక్త. ఈయన ఏలియా గిలాదు ప్రదేశంలోని తిష్బి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి దేవుని వాక్కు వచ్చింది. ఇప్పుడు అతను ఎక్కడికి వచ్చాడంటే ఆహాబు రాజు దగ్గరికి వచ్చాడు. ఆహాబు రాజు సన్నిధిలో నిలబడి ఇలా అంటున్నాడు, నేను జీవం గల దేవుని సన్నిధిలో ఉండి ఈ మాట చెప్తున్నాను, ఇది మొదలుకొని ఈ రాజ్యంలో వర్షం కానీ మంచు కానీ కురవదు అని చెప్తున్నాడు. ఈ మాటలు దేవుడే ఆయన మాట పలికించాడు. ఎందుకంటే ఆ ప్రజలు చేసినటువంటి ఆ చెడుతనాన్ని బట్టి వారిని శిక్షించాలనుకున్నాడు దేవుడు. వర్షం మంచు కురవకపోతే ఏమవుతుంది? భూమి మీద వాగులు, వంకలు, చెరువులు, తాగునీటి వసతులన్నీ ఎండిపోతాయి. అదేవిధంగా ఒక పచ్చటి మొలక కూడా భూమి మీద మొలవదు. దాన్ని ఏమంటామంటే డ్రాట్ అంటాం. ఇంకా మనం తెలుగులో అయితే కరువు కాటకాలు అంటాం. ఆహారం దొరకదు. పశువులకి, పక్షులకి దేనికి కూడా ఆహారం దొరకదు. మానవులకు జీవించడానికి నీరు దొరకదు. మరి ఇటువంటి పరిస్థితుల్ని దేవుడు వారికి కల్పించడం ద్వారా నిజమైన దేవుడు ఎవరో తెలియజేయాలని అనుకుంటున్నాడు. ఏలియా అంటున్నాడు, ఈ సంవత్సరం మొదలు ఈ భూమి మీద నీ రాజ్యంలో వర్షం కానీ మంచు కానీ కురవదు అని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు రాజుకు కోపం వస్తుందా లేదా? నువ్వు శపిస్తున్నావా? నువ్వు అంటున్నావా ఆహాబు అసలే చెడ్డోడు, అసలే దుర్మార్గుడైన రాజు. ఆయన భార్య యెజబెలు మహా దుర్మార్గురాలు, బయలుదేవతను మొక్కేటువంటి స్త్రీ. మరి ఇద్దరు కూడా ఏం చేస్తారు? ఏలియాని చంపించడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు అతన్ని, ఆ దేవుడు కాపాడే దేవుడు కదా, అక్కడి నుంచి ఆయన్ని నీ వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాక్కో, అక్కడ ఉండు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏలియా మంచి పని కోసం, దేవుని కోసం అక్కడికి వెళితే అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని విడిచిపెట్టడం లేదు, ఆయనకి సహాయం చేస్తున్నాడు అనమాట. ఆ ప్రాణం చూస్తే ఆ హంతకుల బారి నుంచి ఈయనని తీసుకెళ్ళి నువ్వు అక్కడ సురక్షితంగా ఉండు, నువ్వు ఆ కేరీతు వాగు నీళ్లు తాగు, నీకు ఆహారం కొరకు నేను కాకులకు ఆదేశం ఇచ్చాను, కాకులకు ఆజ్ఞ ఇచ్చినాను, ఆ కాకులు నీకు పొద్దున సాయంత్రము రొట్టె మాంసం తీసుకొచ్చి ఇస్తాయి. సో నీవు దేని గురించి విచారించాల్సిన అవసరం లేదు, నేను చెప్పినంత వరకు కూడా నీవు అక్కడే కేరీతు వాగు దగ్గరే ఉండు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే మన కష్టంలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మన ఎడల శ్రద్ధ చూపుతున్నాడు అనమాట. చూడండి, ఏలియాని ఆ క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయలేదు. ఏలియా దేవుని నమ్మిన బిడ్డ కాబట్టి ఆయన సురక్షితమైన ప్రాంతానికి నడిపించాడు. ఆయన ఆహారం గురించి కూడా ఆలోచిస్తున్నాడు. నీవు ఆహారం నేను ఎలా బ్రతకాలని నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చున్నాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తాయని. ఇక్కడ చూడండి, ఇక్కడ చిల్డ్రన్స్ బైబిల్ నుంచి నేను మీకు ఒక ఈ ఇమేజ్ చూపించబోతున్నాను. సో ఇతను ఏలియాకి కాకులు మాంసాన్ని రొట్టెని తీసుకొచ్చి ఇస్తున్నాయి. పొద్దున సాయంత్రం కాకులు దేవుని మాట విన్నాయి. చూసారా, కాకులు అవి మాంసాన్ని రకరకాల ఆహార పదార్థాలని భుజించేట్టు, అవి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మాంసాన్ని కూడా విడిచిపెట్టని కాకులు. అలాంటి కాకులు మరి మంచి ఫుడ్ని, మంచి ఆహారాన్ని ఏలియా కొరకు దేవుని ఆజ్ఞకు లోబడి ఏలియా కొరకు పొద్దున సాయంత్రం, ఉదయకాలంలో సాయంకాలంలో
2 పూట్ల ఆయనకి రొట్టె మాంసం తీసుకొచ్చి ఆయన్ని పోషిస్తాడనమాట దేవుడు. ఆ కేరీతు వాగులోని నీళ్లు తాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆ రాజ్యంలో కరువు కాటకాలు సంభవించున్నాయి కాబట్టి క్రమేణా ఏమైంది, ఆ వాగులో నీరు ఎండిపోయాయి. ఇప్పుడు ఎండిపోతే అతనికి మరి అక్కడ ఉండలేడు కదా. దేవుడు మళ్ళీ అంటున్నాడు, దేవుడు ఇంకా అప్పటికి మర్చిపోలేదు, మళ్ళీ అంటున్నాడు, ఏలియా నీవు ఇక్కడి నుంచి సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి సారెపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నేను ఒక విధవరాలికి నిన్ను పోషించడానికి నేను ఆజ్ఞ ఇచ్చుండాను అని చెప్తాడు. సారెపతు అనే గ్రామానికి వెళ్ళు అని చెప్పాడు. అంటే కేరీతు వాగు దగ్గరే ఆ నీళ్లు లేకపోయినా నువ్వు అక్కడే ఉండిపోని అనడం లేదు. ఇంకొక సమృద్ధి ఉన్న చోటికి దేవుడు నడిపిస్తున్నాడు శ్రద్ధ కలిగి. ఆయన మన ఎడల ఆయన కేర్ తీసుకుంటున్నాడు అనమాట. ఏలియా అదేవిధంగా ఆయన మాట విని సీదోను ప్రాంతంలో ఉండేటువంటి సారెపతు అనే గ్రామానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సారెపతు అనే ఆ గ్రామంలో ఆ ద్వారం దగ్గర అంటే ఎంట్రన్స్లోనే ఒక విధవరాలు, పేద విధవరాలు, ఆవిడ కట్టెపుల్లలు ఏరుకుంటా ఉందన్నమాట. కట్టెపుల్లలు ఏరుకుంటా ఉంది. ఇక్కడ ఈ ఇమేజ్ చూడొచ్చు మీరు ఈ చిల్డ్రన్స్ బైబుల్లో. కట్టెపుల్లలు ఏరుకుంటా ఉంది ఈమె. ఆమెను చూడగానే ఇతనికి ఐడియా వచ్చింది, దేవుడు మనకు చూపిన విధవరాలు ఈమె, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని ఆమెని అడిగాడు. దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె వెళ్ళబోతోంది నీళ్ళు తీసుకురావడానికి. అలాగే అమ్మ ఆగు, నాకు ఒక చిన్న రొట్టె ముక్క ఉంటే తెచ్చిపెట్టు, ఆకలిగా ఉంది అన్నది. ఆమె ఏమందంటే, నీవు నమ్మిన నీ యెహోవా జీవం తోడు మా ఇంట్లో కనీసం కాల్చిన ఒక్క రొట్టె ముక్క కూడా మా ఇంట్లో లేదు అని ఆమె నిజమే చెప్పింది అనమాట. నా ఇంట్లో మరి కొంచెం మా తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, ఆ జాడీలో కొంచెం నూనె ఉంది, అది కాల్చుకుంటే రొట్టె చేసుకుంటే నాకు నా బిడ్డకి అది వస్తుంది, ఇంకా అదే లాస్ట్ చివరిది అనమాట. అది తింటే ఇంకా తర్వాత మాకు తిండి లేదు, ఆకలితో మేము చావాల్సిన వాళ్ళమే అని చెప్పింది. లేదమ్మా నేను చెప్పినట్టు విను. అందుకు ఏలియా ఏమన్నాడంటే, లేదమ్మా నా మాట విను, యెహోవా జీవంతోడు నేను చెప్పిన మాట విను, కొంచెం నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు నాకు ఆ కొద్దిపాటి పిండితో రొట్టె తీసుకొని రా నా దగ్గరికి. అలా చేసావంటే ఈ కరువు కాటకాలు పూర్తయ్యేంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ జాడీలో నూనె అయిపోదు, ఇది దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం అని చెప్పాడు. ఆమె అదే ప్రకారం వెళ్ళింది. ఆ కొద్దిపాటి పిండి తీసుకొని ఆ కొద్దిపాటి నూనెతో ఆమె ఒక రొట్టెని, అప్పం అంటారు కానీ జస్ట్ లైక్ కేక్ అనమాట, అది తయారు చేసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చింది. ఆయన దాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పి దాన్ని భుజించి బలం పొందాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆమె తొట్టిలో ఉండే పిండి కొదువ కాలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోనే లేదు. ఎప్పటి వరకు తిరిగి ఆ దేశంలో వర్షాలు పడి పంటలు పడినంత వరకు ఆమెకి సర్వ సమృద్ధిగా ఆహారం ప్రతిరోజు అందజేయబడింది. ఈ 2 ఇన్సిడెంట్స్ లేదా సంఘటనలు కేరీతు వాగు దగ్గర యెహోవా దేవుడు ఏలియాని ఆకలి లేకుండా ఆయన్ని భద్రంగా సురక్షితంగా కాపాడడం, అక్కడ వాగులో నీరు ఎండిపోయిన తర్వాత ఆయన్ని మళ్ళీ సారెపతు గ్రామానికి ఆయన్ని నడిపించి అక్కడ ఆ విధవరాలు, ఆవిడ కూడా ఏం చాలా రిచ్ ఏం కాదు, ఒక పేద విధవరాలు ఇంటిలో ఆయనకి సమృద్ధికరమైన ఆహారాన్ని అందించి ఆయన్ని క్షేమంగా భద్రంగా కాపాడడం. ఈ 2 సంఘటనల ద్వారా మనము ఏం గ్రహిస్తాము? దేవుడు మనల్ని ఎప్పటికీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను నమ్మిన బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎల్లప్పుడూ సురక్షితంగా కాపాడే దేవుడు. చూడండి, ఇప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, కానీ దేవుడు మన చేయి విడిచిపెట్టాడా? మనల్ని క్షేమంగా భద్రంగా మనల్ని కాపాడుతున్నాడు. అటువంటి ప్రాణాంతకమైన తెగులు మన గృహాల వైపు కూడా రాకుండా ఆయన మన చుట్టూ ఆయన అగ్ని కంచెని వేశాడు. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే కాదు, మనకి ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, కష్టం, బాధ, మీరు చదువుకునే చోట మీకు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు, ఏమైనా అన్ఫేవరబుల్ కండిషన్స్, ఎలాంటివైనా సరే మీరు దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సమీపస్తుడై ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి పిల్లలు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనము
దేవుని నమ్మిన పిల్లలం, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలం. ఏలియా ఏ విధంగా నిజమైన దేవుని విశ్వసించాడో అందుకనే ఆయన వాళ్ళలాగా బయలుదేవతను మొక్కలేదు, ఆశీర్ స్తంభానికి మొక్కలేదు. అలాంటి దేవుడు కానీ దేవునికి ఆయన బలులు అర్పించలేదు. నిజమైన దేవుని నమ్మినాడు కాబట్టి ఆయనని ఆ కష్టంలో దేవుడు ఆదుకున్నాడు. ఆయన ఎడల శ్రద్ధ చూపాడు. అందుకని ఈరోజు పాఠం పేరేం చెప్పాను? శ్రద్ధ చూపే దేవుడు. అర్థమవుతోందా? మీరు ఈ పాఠాన్ని నేను మీకు చెప్పిన రెఫరెన్స్ ప్రకారం 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు, అదేవిధంగా 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాలు ఈ కథని మీరు చదివారంటే దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. ఈ ప్రశ్నల్ని మీరు ఆ బైబిల్లోని వాక్య భాగాన్ని చదివి తర్వాత మీరు దీనికి ఆన్సర్లు ఇస్తే మీకు కూడా ఒక ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవడానికి బాగుంటుంది. మొదటి ప్రశ్న, ఆహాబు భార్య పేరు ఏంటి? ఆహాబు భార్య పేరు ఏంటి? ఏలియా జన్మస్థలం, ఏలియా ఎక్కడి వాడు? ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? ఏలియాని యెహోవా దేవుడు దాగుకొని ఉండమని చెప్పిన వాగు పేరేంటి? ఏలియాను దాగుకొని ఉండమని చెప్పిన వాగు పేరు ఏంటి? తర్వాత ఏలియా అనే పేరుకు అర్థం ఏంటి? ఏలియా అనే పేరుకు అర్థం ఏంటి? ఇక యూదా రాజధాని, యూదా దేశపు రాజధాని ఏది? ఈ 5 ప్రశ్నలు మీరు బైబిల్లో చూసి నేను చెప్పిన వాక్య రెఫరెన్స్ భాగంలోంచి చూసి మీరు తెలిసి పెట్టుకోండి. వీలైతే పెన్తో రాసుకోండి, ఒక నోట్బుక్ పెట్టుకొని. సో ఇది మీరు మళ్ళీ మెమరైజ్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ రాసుకున్నారంటే మీకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. నేను అలాగే మీకు ఈరోజు కంటక వాక్యం చెప్పబోతున్నాను. ఈ కంటక వాక్యం నేర్చుకొని మీరు ఇంట్లో మీ పేరెంట్స్కి ఈ కంటక వాక్యం చెప్పాలి, సరేనా? అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దీన్ని మీరు కంటతాన్ చేసుకొని మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి, సరేనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్యానికి మనం చెప్పుకున్న కథకి సరిపోయింది కదా. ఆయన క్రీస్తు యేసునందు మనం ఏది అడిగినా కూడా, ఆయన మహిమలో మనకి ఏది అడిగినా కూడా మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, మన ఎడల శ్రద్ధ చూపే దేవుడు అనే మనం గ్రహించాలి. దీన్ని భద్రంగా మనసులో దాచుకోండి, దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మైండ్లో దీన్ని మళ్ళీ మెమరైజ్ చేసుకోండి. ఈ కథని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ నామం స్తుతులు. ఈ కొద్దిపాటి సమయం ఈ వాక్య ధ్యానంలో మేము గడుపుటకు మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఇదిగోనైనా ఏలియాకి నీవు ఏ విధంగా తోడుగా ఉండు, ఆయన ఎడల నీవు శ్రద్ధ చూపి నాయన ఆయనకి సరైన ఆహారాన్ని, వసతిని అనుగ్రహించి ప్రతికూల పరిస్థితుల్లో నాయన ఆయనకి సరైన వసతులు లేని సమయంలో తండ్రి మీరు ఆయనకి అన్నీ సమకూర్చి క్షేమంగా, సుఖభద్రంగా ఏ విధంగా అయితే కాపాడినారో తండ్రి, మమ్మల్ని కూడా అటువంటి పరిస్థితుల నడుమ ప్రభా మమ్మల్ని క్షేమంగా, సురక్షితంగా కాపాడుతున్నందుకు వందనాలు. మా జీవితంలో ఎప్పుడైనా మేము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అధైర్యపడకుండా దేవా మీరు మాకు తోడుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మేము ధైర్యంతో ముందుకు సాగుటకు ఈ కృపను మాకు దయచేయాలని, ఈ దిన దీవెనలన్నిటినీ మా యందు నాయన పరిపూర్ణంగా ఉంచి, ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని విన్న ప్రతి చిన్న బిడ్డని నాయన మీరు పేరు పేరున ఆశీర్వదించి నీ యొక్క కృపలతో కనికరించి కాచి కాపాడవాలని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామం బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.